ఏ హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈసారి న్యూ ఇయర్కి మేము కేరళ వెళ్ళాం. ఇప్పుడే మిరాయి బీచ్కి వచ్చాం. సో ఎలా ఉంది ఈ బీచ్? బేబీ బీచ్కి వచ్చాం. బీచ్లోకి అలా ఎంట్రీ ఎక్కడుందో తెలీదు. బేబీ బీచ్ చూసేసాక నెక్స్ట్ మిరాయి బీచ్కి వెళ్తున్నాం. సాయి కడిగి కనుక్కుందాం సాయికి ఎలా అనిపించిందో. ఈ బీచ్ బాగుందా, బేబీ బీచ్ బాగుందా? బీచెస్ చూసేసాక నెక్స్ట్ లంచ్కి వెళ్ళాం. రసావతి వెజ్ రెస్టారెంట్ ఇన్ కన్నూర్. ఫుడ్ చాలా బాగుంది, మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. మనం ఇప్పుడే లోక నార్కవు టెంపుల్కి వచ్చాము. ఇది గెస్ట్ హౌస్ అంట. ఆపోజిట్లోనే టెంపుల్ కూడా ఉంది. గుడి మంచి నువ్వు ఏంది ముందు కొన్ని ఏంది కాదు యుగాల ముందు అయిండొచ్చు. ఇది కన్నూరుకి దగ్గరనా లేకపోతే? కన్నూరుకి దగ్గర. ఓకే, నువ్వు వచ్చావా ఆల్రెడీ టెంపుల్కి? నేను ఆల్రెడీ ఒకసారి వచ్చిన, అప్పుడైతే షర్ట్ తీసేసి లోపలికి పోవాలి. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. మీరు మాత్రం ఎప్పుడు అయినా వెళ్తే కన్నూరుకి ఈ ప్లేస్ మిస్ అవ్వకండి. టెంపుల్ లోపలికైతే అబ్బాయిలు షర్ట్ తీసేసి వెళ్ళాలి. నార్మల్గా ఇంతకుముందు అబ్బాయిలు పంచె కట్టుకోవాలని చెప్పేవారంట, కానీ ఇప్పుడు మాత్రం చేంజ్ అయింది, షర్ట్ తీసేస్తే చాలంట. టెంపుల్ అయితే చాలా బాగుంది. నైట్ స్టేకి ఇక్కడ వాయినాడ్లో ఇంటి వీడు అనేసి హోమ్ స్టే తీసుకున్నాము. నైట్ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది నాకు. మా సాయికి కూడా చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా 2 days అక్కడే ఉందామన్నారు, కానీ ఆఫీస్ ఉండిందనేసి వచ్చేసాం. ఇది అవుట్ సైడ్ మార్నింగ్ వ్యూ తీసాను, ఒకసారి చూడండి. హోమ్ స్టే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఎప్పుడైనా వాయనాడ్కి వెళ్తే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళండి హోమ్ స్టే కోసం. చాలా అంటే చాలా బాగుంది. మాకి 4 మెంబర్స్కి 2500 తీసుకున్నారు. విత్ ఫుడ్ అయితే 3000 అని చెప్పారు. మేము ఫుడ్ వద్దని చెప్పాము, సో 2500 పడింది. గేమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. లోపల చూద్దాం రండి. నేను ఇక్కడ కవర్ చేశాను మ్యాక్స్. గేమ్స్ ఆడుకోవచ్చు. అటుపక్క చెరువు కూడా ఉంది, నెమళ్ళు వస్తున్నాయి. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఫ్రెండ్స్తో వెళ్ళి ఒక వీకెండ్ మొత్తం లాంగ్ హాలిడేస్ ఉంటే ఇక్కడే ఉండిపోవచ్చు. చాలా బాగుంటుంది అందరితో కలిసి ఆడుకొని. చూడండి ఇక్కడ గేమ్స్ కూడా ఆడుతున్నారు. ఇది మేమున్న రూము. ఇది అవుట్ సైడ్. మనం ఇక్కడ బయట కూర్చొని కూడా లంచ్ చేయొచ్చు, డిన్నర్ చేయొచ్చు. ఇక్కడంతా గేమ్స్ ఆడుకోవచ్చు. క్యారమ్ బోర్డు ఉంది, బ్యాడ్మింటన్ ఉంది. తులసి చెట్టు చాలా బాగా పెట్టారు మిడిల్లో. ఇక్కడ ఏదో చేపలు ఉన్నాయనేసి జో అన్న సాయి చూస్తున్నారు, ఏదైనా చేపలు కనిపిస్తాయేమో అనేసి. నాకైతే ఒకటి కూడా కనిపించలేదు. అంతే అండి, మేము కేరళలో చూసిన ప్లేసెస్ చాలా వరకు మిస్ అయ్యాం. ప్లేసెస్ టైం లేదనేసి. మరి కొన్ని న్యూ వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.